ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, టాప్ 5లో ఎవరు ఉంటారు, ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న 12:30కి ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. లాస్ట్ వరకు పోల్ అయిన ఓటింగ్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాము. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 24% ఓటింగ్తో. ఈ వీక్ మొత్తం కూడా టాస్కులు గట్టిగానే ఆడారు, అలాగే టఫ్ ఫైట్ కూడా ఇచ్చారు. కానీ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక ఈ వీక్ మొత్తం మంచి ఓటింగే పోలైంది. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా టాప్ ప్లేస్లోనే ఉంటూ వస్తున్నాడు వెబ్సైట్ ప్రకారం. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నారు 22% ఓటింగ్తో. వెబ్సైట్ ప్రకారం సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ యూట్యూబ్ పోల్స్లోను, ఇన్స్టాగ్రామ్ పోల్స్లోను, అఫీషియల్లోను ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఈ వీక్ మొత్తం టాస్కులు కూడా మంచిగా ఆడారు, అలాగే ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఓటింగ్తో కొనసాగుతున్నాడు. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నారు 18% ఓటింగ్తో. నబీల్కి వీక్ స్టార్టింగ్లో డేంజర్ ఓటింగ్ పడ్డప్పటికీ వీకెండ్ వచ్చేసరికి మంచి ఓటింగ్తో సేఫ్ జోన్లో అయితే ఉన్నాడు. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఫోర్త్ ప్లేస్లో విష్ణు ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకు కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది, ఈ వీక్ ఎలిమినేట్ అవ్వదు. ఫిఫ్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణకి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వీకెండ్ వచ్చేసరికి ఈ వీక్ ఎలిమినేట్ అవుతుందా లేక టాప్ 5లో ఉంటుందా అనేది చూడాలి. సిక్స్త్ ప్లేస్లో రోహిణి ఉంది 13% ఓటింగ్తో. రోహిణికి ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడం మైనస్ అయింది. దీంతో డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది వీక్ స్టార్టింగ్ నుంచి కూడా. ఒకవేళ ఓటింగ్ ప్రకారం అయితే ఈరోజు రోహిణి ఎలిమినేట్ అవుతుంది. అలా కాకుండా బాటమ్ 3లో ఉన్న విష్ణు, ప్రేరణ, రోహిణిలోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.